పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు. అన్నమ్మ అనేది ప్రవక్తి ఉండెను. ఆమె అషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తర్వాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవలు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, విశ్వాసులారా, మీ అందరికీ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో క్రీస్తు సందేశము అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు స్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే అంశము నిరీక్షణ నిరాశను కలిగింపదు. నిరీక్షణ నిరాశను కలిగించదు. 2025వ సంవత్సరాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు జూబిలీ సంవత్సరంగా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రతి 25 సంవత్సరములకు ఒకసారి ఒక జూబిలీ పండుగ కొనియాడాలని దేవుడు మనందరినీ ఆశిస్తున్నాడు. 25 సంవత్సరములు జూబిలీ ఎందుకు అంటే దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాదములను మనం పొందుకోవడానికి శ్రీసభ ఈ సంవత్సరాన్ని 2025వ సంవత్సరాన్ని సాధారణ జూబిలీ సంవత్సరంగా ప్రకటిస్తుంది. యేసు ప్రభు పుట్టి 2025 సంవత్సరాలు అవుతుంది కనుక ఈ జూబిలీ ప్రకటించబడుతుంది. ఈ జూబిలీ సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా మారాలంటే మనకు ఉండాల్సిన ఒక ప్రముఖమైన పుణ్యము ఏంటంటే నిరీక్షణ. అందుకే ఫ్రాన్సిస్ పోపు గారు ఈ సంవత్సరపు తీసుకున్న అంశము నిరీక్షణ యాత్రికులం. మనందరం పరలోకం వైపు ప్రయాణం చేస్తున్నాం. మనందరం ఎవరం అంటే యేసు ప్రభువును కలుసుకోవాలని నిరీక్షించే యాత్రికులం అని ఫ్రాన్సిస్ పోపు గారు మనకు సెలవిస్తున్నారు. మరి నిరీక్షణ అంటే ఏమిటి? నీ నిరీక్షణ నిరాశ పరుస్తుందా, పరచదా? నిరీక్షణ నిరాశన పరచదు అన్న అంశాన్ని ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిరీక్షణ అంటే ఆశతో ఎదురు చూడడం. నిజమే, మనందరం నిరీక్షణ కలవారం. దేని విషయమై నిరీక్షణ? ఆశతో యేసు ప్రభువుని ఒకరోజు కలుసుకుంటామని ఎదురు చూస్తున్నాం. అలా ఎదురు చూస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ జూబిలీ సంవత్సరం ఆశీర్వదిస్తారని ప్రభు మనకిస్తున్న సందేశం. నిరీక్షణ అంటే ఆశతో ఎదురు చూడడం. చాలామంది తమ జీవిత పరిస్థితులు ఎప్పుడు మారుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. మా కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. మా రోగాలు ఎప్పుడు పోతాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. మా కుటుంబ సమస్యలు ఎప్పుడు పోతాయా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఈ ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయా అని చాలా కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. అలాంటి వారందరికీ ఈ జూబిలీ సంవత్సరం ఆశీర్వాదకర సంవత్సరం. నిరీక్షించే వారందరినీ ప్రభు ఈరోజు ఈ సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. అందుకే ఇది జూబిలీ మహా సంవత్సరం. నిరీక్షణ అంటే ఆశతో ఎదురు చూడడం. పరిశుద్ధ గ్రంథంలో
మనం చూసినట్లయితే నిరీక్షించే వారందరూ నిరాశకు గురి కావట్లేదు. కానీ నిరీక్షించే వారందరూ, ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ దేవుడు తన కృపను, ఆశీర్వాదం ఇచ్చాడు. కొన్ని ఉదాహరణలను మనం పరిశీలించుదాం. ఆదికాండము 17-18 అధ్యాయాలను మనం పరిశీలించేస్తే నిరీక్షించిన అబ్రహాము జీవితము. దేనికోసం నిరీక్షణ? అబ్రహాము 75 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు పరలోకం నుండి ప్రభువు ఆయన్ను పిలిచి ఆయనతో అంటున్నాడు, నిన్ను ఒక మహాజాతిగా ఆశీర్వదిస్తాను. మహాజాతి, కానీ వాస్తవానికి చూస్తే ఆయనకు ఒక్క కుమారుడు కూడా లేడు. జాతులకు జ్యోతిగా నిన్ను మారుస్తా అన్నాడు. ఇసుకలో ఉన్న రేణువుల వలె నీ కుటుంబము సంతతిని ఇస్తానన్నాడు. ఆకాశంలో నక్షత్రముల వలె నీ కుటుంబంలో ఉన్న సంతతి పెరుగుతుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ వాగ్దానాలలో ఉన్నప్పటికీ వాస్తవాన్ని చూస్తే ఒక కుమారుడు కూడా అబ్రహాముకు లేడు. అబ్రహాము నిరీక్షిస్తున్నాడు, ఎప్పుడు మా కుటుంబము ఒక కుమారుణ్ణి పొందుకుంటుంది, ఎప్పుడు నా కుటుంబం జాతులకు జ్యోతిగా మారుతుందని ఎదురు చూస్తున్నాడు ఆశతో. 75 సంవత్సరం నుండి 80 సంవత్సరం వరకు చూశాడు, కానీ ఒక కుమారుడు లేడు. 85 సంవత్సరం వరకు, 90 సంవత్సరం వరకు, 95 సంవత్సరం వరకు చూస్తూ ఉన్నాడు, నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు నా కుటుంబము ఒక కుమారుణ్ణి పొందుకుంటుంది. అలా నిరీక్షిస్తే, ఆశతో ఎదురు చూస్తే మనం గమనిస్తున్న విషయం ఏంటంటే అబ్రహాముకు 100వ సంవత్సరంలో ఒక కుమారుణ్ణి పొందుకుంటున్నాడు. నిరీక్షణను పొందుకున్న, ఎదురు చూస్తున్న ఆశతో ఎదురు చూస్తున్న అబ్రహాము నిరీక్షణ నిరాశ కలిగించలేదు. ఆ నిరీక్షణ ఆశతో అది పరిపూర్తి అవుతుంది. నిరీక్షణ ఆశతో పరిపూర్తి అవుతుంది. 25 సంవత్సరాలు నిరీక్షిస్తే ఆ నిరీక్షణ నిరాశపరచలేదు. ఆ నిరీక్షణ ఒక కుమారునిస్తుంది. ఆ నిరీక్షణ గొప్ప జాతిగా మారుతుంది. ఈ అబ్రహాము ఉదాహరణ చెప్తుంది, నువ్వు కూడా ఎదురు చూస్తున్న ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదించి నిన్ను, నీ కుటుంబాన్ని బలపరచి నిరాశ లేకుండా దేవుడు దీవిస్తాడు. నిర్గమకాండము 12వ అధ్యాయం 40వ వచనంలో 2వ ఉదాహరణ మనం చూస్తున్నాం. ఇజ్రాయేలు ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఫారో బానిసత్వం నుండి ఎప్పుడు మాకు విముక్తి కలుగుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు ఫారో బానిసత్వం నుండి విడుదల పొందుకోవాలని నిరీక్షిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 కాదు, 200 కాదు, 300 కాదు, కానీ 430 సంవత్సరాలు వాళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభువా, ఎప్పుడు మాకు విముక్తి, కష్టాల నుండి విముక్తి, ఈ రాజు నుండి, ఫారో రాజు నుండి, బాధల నుండి విముక్తి ఎప్పుడా అని ఎదురు చూస్తే, అలాంటి సమయంలో 430 సంవత్సరాలు ఎదురు చూస్తే దేవుడు అలాంటి వారి మధ్యకు ఎవరిని పంపిస్తున్నాడంట? తన సేవకుడైన మోషేను పంపించి ఆయన ద్వారా ఇజ్రాయేలు ప్రజలు దేవుని శక్తి వలన బయటపడుతున్నారు. విడుదల వాళ్ళకు కలుగుతుంది. ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు నిరీక్షణతో, ఆశతో ఎదురు చూస్తుండగా తన ప్రవక్తను మోషేను పంపి ప్రభు విడిపించాడు. ఈరోజు ప్రియ బిడ్డ, పరలోక మహిమ కొరకు నువ్వు కూడా ఎదురు చూడాలి. 1 సంవత్సరం కాదు, 2 కాదు, నీ జీవితాంతం వరకు ప్రభువును కలుసుకోవాలనే ఆశ నీలో ఉండాలి. సైతాను బంధకం నుండి విడుదల పొందుకోవాలనే ఆశ నీలో ఉండాలి. దానితో నువ్వు ఎదురు చూడాలి. అంధకారం నుండి విడుదల కోసం ఎదురు చూడాలి. చీకటి శక్తుల నుండి విడుదల కోసం ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తే తప్పకుండా నీ నిరీక్షణ నిరాశపరచదు. నీ నిరీక్షణ ప్రతిఫలిస్తుంది. నువ్వు ఎదురు చూసేది నువ్వు పొందుకుంటావు. 3వ ఉదాహరణ ఈరోజు సువార్తలో మనం చదివినట్లు అన్నమ్మ అనే ప్రవక్తి. ఆమె జీవితం చూడండి, భర్తను కోల్పోయింది, ఒంటరి జీవితం. ఆమె నిరాశ పడలేదు, కానీ నిరీక్షిస్తుంది. అయ్యో, నా జీవితం ఒంటరి జీవితం కదా, ఇంకా నా జీవితానికి అర్థమే లేదు అని ఆమె తన జీవితాన్ని నాశనం చేసుకోలేదు, సూసైడ్ చేసుకోలేదు, కానీ నిరీక్షిస్తుంది, ఎదురు చూస్తుంది. ఎవరి కోసం? రక్షకుడైన యేసు ప్రభు కోసం.
ఎవరి కోసం? యేసయ్యను తన చేతితో పట్టుకోవాలని ఎదురు చూస్తుంది. అలా ఎదురు చూసినప్పుడు మనం చూస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తుందంట అంటే 84 సంవత్సరాలు ఎదురు చూడగా, దేవుని సేవలో మునిగి ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసి ఎదురు చూడగా, దేవుడు ఆమె కోసం రక్షకుడిని దేవాలయానికి తీసుకువచ్చాడు. ఆ రక్షకుడిని చూడగలుగుతుంది. ఆమె నిరీక్షణ నిరాశపరచలేదు. ఆమె నిరీక్షణ నిరాశపరచకుండా ఎదురు చూసింది, ఆమె పొందుకుంటుంది. యేసుప్రభు కోసం ఎదురు చూడగా ఆమె యేసయ్యను చూస్తుంది, తన జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ 3 ఉదాహరణల ద్వారా ప్రభు ఇస్తున్న సందేశం, నువ్వు ఎదురు చూడుము, నువ్వు నిరీక్షించుము, నీ నిరీక్షణ నిరాశ కలిగించదు, నీ నిరీక్షణ నెరవేరుతుంది అని ప్రభు సందేశం ఇస్తున్నాడు. అబ్రహాము జీవితం నిరీక్షిస్తే నెరవేరింది. కుమారుడి కొరకు ఎదురు చూడగా కుమారుడు పుడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఫారో బానిసత్వం నుంచి విడుదల పొందుకోవాలని ఎదురు చూడగా వారు విడుదల పొందుకుంటున్నారు. అన్నమ్మ ప్రవక్త యేసు ప్రభు కోసం ఎదురు చూడగా ఆమె యేసు ప్రభువును చూసి తన జీవితాన్ని సార్థకం చేసుకుంది. వీరందరి వలె ప్రియబిడ్డ, ఈ జూబిలీ సంవత్సరంలో నీవు ఎదురు చూడుము, ఆశతో ఎదురు చూడుము. దేని కొరకు అంటే పరలోక మహిమ పొందుకోవాలని, యేసు ప్రభుతో చివరి వరకు జీవించాలని, విశ్వాసంలో ఎదగాలని నువ్వు నిరీక్షించుము. నీ కష్టాలు తొలగిపోవాలని, బాధలు తొలగిపోవాలని ఆశతో ప్రభు వైపు చూడుము. ప్రభు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అందుకే కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం సెలవేస్తుంది, సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పివలే మనం ప్రభు కొరకు ఎదురు చూస్తే ప్రభు తప్పకుండా నీకు దొరుకుతాడు. ఒక దుప్పి జింకంట ఆశతో నీటి కోసం వెతుకుతూ ఉంది, ఆ ఆశను పొందుకుంది. నీ జీవితంలో నీవు నిజ నీరు అయిన సజీవ జలమైన యేసు ప్రభు కొరకు వెతకము. అందుకే పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ సంవత్సరాన్ని వెతికే సంవత్సరం, నిరీక్షణ ఎదురు చూసే సంవత్సరంగా, యేసయ్యను కోసం ఎదురు చూసే సంవత్సరంగా, సజీవ జలమును కోసం ఎదురు చూసే సంవత్సరంగా ఆయన ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరాన్ని వినియోగించుకో, నిరీక్షించు. నీ నిరీక్షణ నిరాశపరచదు. రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఇస్తున్న వాగ్దానం, నిరీక్షణ నిరాశపరచదు. మనం ఎదురు చూసేది తప్పకుండా మనం పొందుకుంటాం. అందుకే ఈ జూబిలీ సంవత్సరపు లోగోను ఫ్రాన్సిస్ పోప్ గారు చాలా చక్కగా ఆ చిహ్నాన్ని చిత్రీకరించారు. ఆ లోగోని మీరు చూసినట్లయితే, ఆ చిహ్నాన్ని మీరు చూసినట్లయితే 4 విషయాలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటి విషయం మన వైపు వంగి ఉన్న సిలువ. రెండవది నలుగురు మనుష్యులు, ప్రభు వైపు చూస్తున్న నలుగురు మనుష్యులు. మూడవది సముద్రం. నాలుగవది సిలువకు చివరి భాగంలో ఉన్న లంగరు. ఈ 4 ఈ సంవత్సరం మనం ఏమి చేయాలో నేర్పిస్తున్నాయి. ఈ 4 జూబిలీ చిహ్నం మన జీవితంలో ఏం చేయాలి, ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలి నేర్పిస్తున్నాయి. మామూలుగా ఎక్కడ చూసినా సిలువ చిహ్నం చక్కగా ఉంటుంది, నిటారుగా ఉంటుంది. కానీ జూబిలీ చిహ్నంలో ఉన్న సిలువ కొద్దిగా వంగి ఉంది. దాని అర్థం ఏంటంటే ఈ సంవత్సరం ప్రభు నిన్ను ఆశీర్వదించాలని
నీ వైపు చూస్తున్నాడని అర్థం. నీకు విడుదల ఇవ్వాలని, నీకు స్వస్థత ఇవ్వాలని, నీ కష్టాలు తీర్చాలని, నిన్ను పరలోకం వైపు చేర్చాలని ఆయన నీకోసం వంగుతున్నాడు. తన కృపను ఆశీర్వదించడానికి వంగుతున్నాడు. మరి నీవు ఆయన వైపు వంగి ఆయన వైపు చూసి దీవెనలు పొందుకుంటావా? ఈ సంవత్సరంలో నలుగురు మనుషులు 4 రంగులతో ఉన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? 4 రంగులు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మనుషులను సూచిస్తున్నాయి. వారి స్వభావాలు వేరు, ఒక్కొక్కరి రంగు వేరు, ఒక్కొక్కరి భావాలు వేరు, ఒక్కొక్కరి స్వభావాలు వేరు. అయినా వాళ్ళందరూ కలిసికట్టుగా ఒకరినొకరు పట్టుకొని ఎటు చూస్తున్నారు? సిలువ వైపు చూస్తున్నారు. అంటే ఫ్రాన్సిస్ పోప్ గారు మనందరినీ కూడా ఎటువైపు చూడాలంటున్నారంట. నీ స్వభావం ఏదైనా కావచ్చు, కోప స్వభావమైన కావచ్చు, నీ స్వభావం అసూయ స్వభావమైన కావచ్చు, నీ జీవిత స్వభావం పిసినారితనంతో ఉండవచ్చు, నీ జీవిత స్వభావం ప్రేమ లేనిదిగా ఉండవచ్చు. ఏ స్వభావం ఉన్నా ప్రభు వైపు చూడము. ప్రభు నీ రంగును తన రంగుగా మారుస్తాడు. ప్రభు వైపు చూడుము, ప్రభు ఆశీర్వదిస్తాడు. అందుకే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది, ఇదిగో ప్రభు వైపు చూడము, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ స్వభావాన్ని మారుస్తాడు. నీ కోపాన్ని ఈ సంవత్సరం శాంతిగా మార్చే సంవత్సరం. నీ అసూయను ప్రభు తీసేసి నిన్ను స్నేహితుడిగా, అందరికీ స్నేహితుడిగా మార్చబడాలంటే ప్రభు వైపు చూడము. ఇక 3వది సముద్రం. ఈ సముద్రం ఏంటంటే మనందరం ప్రయాణం చేస్తున్నామని సూచిస్తుంది. ఎటు ప్రయాణం చేస్తున్నాం? ఈ లోకం నుండి పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం. అలలు రావచ్చు, గాలి తుఫాను రావచ్చు సముద్రంలో, కానీ అవన్నిటిని అణచివేసి యేసయ్యను చేరుకోవాలంటే, పరలోకం చేరుకోవాలంటే ఈ ప్రయాణంలో మనం సిలువ వైపు చూస్తూనే ఉండమని ఈ చిహ్నం మనకు వివరిస్తుంది. ఇక 4వది లంగర్. చివరి భాగంలో యేసు సిలువకి కింద భాగంలో లంగర్ ఉంటుంది. ఆ లంగర్ ఏంటంటే, లంగర్ మనందరికీ తెలుసు, లంగర్ వేసినప్పుడు మన పడవ మునగదంట. అంటే సిలువ ఒక లంగర్గా మారుతుంది. ప్రభు వైపు చూస్తే నీ పరలోక ప్రయాణం మునగదు. కాబట్టి ఈ చిహ్నం నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, పరలోకానికి ప్రయాణం చేసే నిరీక్షణ యాత్రికుడివి నీవు ప్రభు వైపు చూడము. ఈ సంవత్సరం నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నిరీక్షించే యాత్రికుడిగా ప్రభు వైపు చూడడం మరచిపోక. ప్రభు వైపు చూస్తే ఆశీర్వదించబడతావు. ప్రభు వైపు చూస్తే నీ ప్రయాణంలో నీవు మునగవు. ప్రభు వైపు చూస్తే పేతురు నీటి మీద నడిచినట్లు నీ కుటుంబం కూడా సైతానుని మీద నడవగలుగుతుంది. కాబట్టి గుర్తుంచుకో, ఈ ఫ్రాన్సిస్ పోప్ గారు జూబిలీ సంవత్సరంలో నేర్పిస్తున్న సత్యం, మొదటి నువ్వు చేయాల్సిన పని ఆశతో ప్రభు వైపు చూడడం. 2వ పని, ఈ సంవత్సరం జూబిలీ పరిపూర్ణ ఫలం నువ్వు పొందుకోవాలంటే, ప్రతి జూబిలీకి పరిపూర్ణ ఫలాలు ఉంటాయి. వాటిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయాల్సిన 2వ పని ఏంటంటే, జూబిలీ దేవాలయాలను దర్శించి పాప పశ్చాత్తాపం చెందాలి. మన ఫ్రాన్సిస్ పోపు గారు రోమ్ మహానగరములో పునీత పేతురు పౌలుల మహాద్వారాన్ని వారు తెరిచారు ఈ సంవత్సరం, జూబిలీ సంవత్సరంగా. అలానే ప్రతి మేత్రాసనంలో ప్రధాన దేవాలయం, కెథడ్రల్ దేవాలయంలో మన మేత్రానులందరూ కూడా డిసెంబర్ 29వ తారీఖున వారి కెథడ్రల్ దేవాలయ ప్రధాన ద్వారాలను వారు తెరిచారు. ఎందుకు తెరిచారు? ఈ దేవాలయాలన్నీ ఎందుకు తెరవబడ్డాయి? దేవాలయ ద్వారాలు ఎందుకు తెరవబడుతున్నాయి? అర్థం ఏంటంటే, ఈ జూబిలీ సందర్భంగా ఆ దేవాలయాన్ని సందర్శించి నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపపడుము, నీ జీవితాన్ని మార్చుకునుము, ప్రభు వైపు చూడుము, నీ నిరీక్షణ ఫలిస్తుందని ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో మన మేత్రానులు, మన పోపు గారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి చేయాల్సిన 2వ పని దేవాలయాలను దర్శించి పశ్చాత్తాప పొందడం. దాన్ని నువ్వు చేస్తావా? దేవాలయం దర్శిస్తే ఏమవుతుంది ఫాదర్? ప్రధాన దేవాలయాలను దర్శించినప్పుడు దేవుడు తన అనుగ్రహాలను పరలోకం నుండి నీకు కురిపిస్తాడు. అన్న అనే స్త్రీ పాత నిబంధన గ్రంథంలో
ఆమె ఏం చేస్తుంది? షీలోలో ఉన్న దేవాలయాన్ని దర్శించింది, ఒక కుమారుని బహుమానంగా పొందుకుంటుంది. అదేవిధంగా మనం చూస్తే సుంకరి యెరూషలేం దేవాలయాన్ని దర్శించి, ప్రభువా నేను పాపిని, నన్ను మన్నించు అని పశ్చాత్తాప పొందితే దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచుతున్నాడు. నీవు కూడా నీతిమంతుడిగా ఎంచబడాలంటే, నీ హృదయ కోరిక వాంఛ నెరవేరాలంటే ఈ జూబిలీ సందర్భంగా మన మేత్రాసనంలోని కెథడ్రల్ దేవాలయాన్ని దర్శించు. నీ పాపముల కొరకు పశ్చాత్తాపపడు. నీ హృదయ వాంఛను ఆ యొక్క ప్రధాన దేవాలయంలో, కెథడ్రల్ దేవాలయంలో అడుగు. ప్రభు వాటన్నిటిని నెరవేరుస్తున్నాడు, నెరవేర్చబోతున్నాడు. నీకు పరిపూర్ణ ఫలాలను జూబిలీ సందర్భంగా అందించబోతున్నాడు. ఇది ఈ జూబిలీ సందర్భంగా నువ్వు చేయాల్సిన రెండవ పని. మూడవ పని, ఈ జూబిలీ సందర్భంగా నువ్వేం చేయగలగాలంటే కొన్ని పుణ్య కార్యాలు చేయాలి. ఈ సంవత్సరం ఎందుకు జూబిలీ అంటే, నీవు నీ స్వార్థాన్ని వీడి ఒక్కరికైనా నీవు పుణ్యకార్యం చేసి సహాయపడతావా? ఆకలిగొన్న వ్యక్తికి ఆహారం పెడతావా? బట్టలు లేని వారికి బట్టనిస్తావా? ఈ జూబిలీ సందర్భంగా నీవు చేయి నుంచి కొద్దిగా అయినా దానగుణంలో ఇతరులకు సహాయం చేస్తావా? కాబట్టి ఈ జూబిలీ సందర్భంగా 3 పనులు మనం చేయాలి. ఆశతో ప్రభు వైపు చూడాలి. రెండవదిగా దేవాలయాలను దర్శించి పశ్చాత్తాప చెందాలి. మూడవదిగా పేదలకు సహాయం చేయాలి, పుణ్యకార్యం చేయాలి, దాన ధర్మం చేయాలి. ఇవి చేసినప్పుడు అది నిజమైన జూబిలీ. ప్రభు వైపు చూసే కళ్ళు, నీ హృదయాన్ని మార్చుకునే హృదయం, నీ చేతుల ద్వారా ఇతరులకు సహాయం చేసే మంచి మనస్సు, ఇవి ఉన్నప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ జూబిలీ పరిపూర్ణ ఫలాలను నువ్వు పొందుకుంటావు. మరి చేస్తావా? పరిశీలించుకో. నిరీక్షణ యాత్రికులం మనం, ఎదురు చూస్తున్నాం ఆశతో ప్రభును దర్శించాలని. ఆ నిరీక్షణ తప్పకుండా నెరవేరుతుంది. నిరీక్షణ నిరాశను కలిగింపదు. నిరీక్షణ నిరాశను కలిగింపదు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుకుందాం. ప్రభువా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభువా, 2025 సంవత్సరముల క్రితము నీ ఏకైక కుమారుణ్ణి మా కోసం పంపించినందుకు వందనాలు. 2025 సంవత్సరాన్ని సాధారణ జూబిలీ సంవత్సరంగా ప్రపంచమంతా, శ్రీసభ అంతా కొనియాడుతుండగా ఈ జూబిలీ సంవత్సరంగా మేము నిరీక్షిస్తున్నాం తండ్రి. మా బాధలు, కష్టాలు, సమస్యలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తీరిపోతాయని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇదా ఆశతో ఎదురు చూస్తున్న నీ బిడ్డలందరినీ ప్రభువా నిరాశపరచకుండా నీ దీవెనలు, కృపను ఈ జూబిలీ సంవత్సరంలో వారందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. నిరీక్షించే వారందరూ నిరాశలో ఉండకుండా ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితంలో దేనికోసం ఆశతో ఎదురు చూస్తున్నారో దాన్ని పొందుకుందురుగాక. ఈ ప్రపంచమంతా యేసయ్య కోసము ఆశతో ఎదురు చూడగా నీవు నీ కుమారుని పంపావు. అదేవిధంగా పరలోకం కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు ప్రభువా. అలాంటి వారందరినీ ప్రభు ఆశతో ఎదురు చూస్తుండగా పరలోక మహిమను వారికి ఇవ్వండి. చాలా కుటుంబాలు ఆశతో పరలోక ప్రయాణం చేస్తున్నాయి. ఉత్తరైన స్థలంలో ఉన్న ఆత్మలు ప్రభు ఆ పరలోకం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి వారందరినీ ప్రభువా నీ కృప ద్వారా ఈ జూబిలీ సంవత్సరంలో ఆశీర్వదించండి. ఉత్తరైన స్థలంలో ఉన్న ఆత్మలన్నింటినీ యేసయ్య నీ నామములో అడుగుతుండగా విడుదల దయచేయ్యా. అబ్రహాముకు ప్రభువా నిరీక్షించినప్పుడు, ఆశతో ఎదురు చూసినప్పుడు కుమారుని ఇచ్చావు. మోషే మరియు ఇజ్రాయేలు ప్రజలు ఫారో బానిసత్వంలో విడుదల కొరకు ఆశతో ఎదురుచూడగా వారిని విడిపించావు. అదేవిధంగా అన్నమ్మ అనే ప్రవక్తి నీకోసం ఎదురు చూడగా ఆమెకు నీవు దొరుకుతున్నావు. ఆశతో ఎదురు చూసే వారందరినీ నిరాశపరచకము తండ్రి. ఆశతో ఎదురు చూసే వారందరికీ ఆ ఆశను తీర్చుమని, నిరాశను కలిగింపకుండా దీవించుమని, అదేవిధంగా ఈ జూబిలీ సందర్భంగా మీ వైపు చూసే బిడ్డలుగా మమ్మల్ని మలచండి. ఈ జూబిలీ సందర్భంగా ప్రభువా మా హృదయాలను మార్చుకొని దేవాలయాలను దర్శించే కృపను, ఈ జూబిలీ సందర్భంగా పుణ్యకార్యాలు చేసి పరిపూర్ణ ఫలాలు పొందుకునే కృపను మా అందరికీ దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు, పిత, పుత్ర,
పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.